యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమని ఆయుష్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం గొల్లల మామిడాడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి పాల్గొని యోగా దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేసి ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు వేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కోలాహలంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం స్థానిక ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ విజయలక్ష్మి సారథ్యంలో జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ప్రాంగణంలో బ్రహ్మకుమారి ప్రతినిధులు స్థానిక యోగా నిపుణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పాల్గొన్న వారికి యోగా సాధకులు డిఎస్ఎన్ రెడ్డి, బ్రహ్మకుమారి ప్రతినిధులు యోగాలో మెలకువలు, దాని ప్రాముఖ్యతను తెలిపి పాల్గొన్న వారితో సులభ విధానంలో యోగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయుష్ డాక్టర్ మాట్లాడుతూ యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశమని 10 సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతీయులంతా సామూహికంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల క్రితం మన మోడీ గారు అంతర్జాతీయ మనకు ఉన్నటువంటి ఈ సాంప్రదాయేతర యోగాని అంతర్జాతీయంగా కీర్తి తీసుకురావడానికి మోడీ గారు మన 10 సంవత్సరాల క్రితం నాంది వేశారు. దాని నిమిత్తం మనం 10 సంవత్సరం కూడా యోగా దినోత్సవాన్ని చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. యోగా ఈ ఒక్కరోజు చేయడం కాదండి, ప్రతి ఒక్కరోజు కూడా యోగా చేసేలాగా మనం అందరినీ కూడా తయారు చేయాలి. అప్పుడే మనకి భారతదేశానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం తయారు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి, నేర్చుకోవాలి, 10 మందికి నేర్పిలాగా తయారవడం తోటి చాలా బాగుంటుంది. నేను ఇంచుమించుగా 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను, నేర్చుకుని 10 మందికి ఉచితంగా నేర్పుతున్నామండి. ఎవరైనా సరే నేర్చుకోవాలన్న వాళ్ళు మా దగ్గరికి వస్తే ఎవరైనా ఉచితంగా నేర్పుతాం. తర్వాత తినే ఆహారం కూడా బాగా కలుషితం అయిపోయింది కాబట్టి నేను కాస్మోలైఫ్ కంపెనీలో న్యూట్రిషనిస్ట్గా పనిచేస్తున్నాను. దాని మీద అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం నా ఎక్కువ తపన ఏంటంటే నేను ఆరోగ్యం ఉండడం కాదు, 10 మందికి ఆరోగ్యాన్ని పంచాలి. ఆ రకంగా మనం ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నాకు యోగా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. నేర్చుకునే వాళ్ళంటే కూడా చాలా హ్యాపీగా సంతోషంగా నేను నేర్పుతాను. మీరు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే నేను నేర్పుతాను. ఈ సందర్భంగా మనం ఏంటంటే అందరూ కూడా ఒక ప్రమాణం చేద్దాం, ప్రతిరోజు యోగా చేద్దాం. చెప్పండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం. థ్యాంక్ యూ.